టుడే మన టాపిక్ వచ్చేసి బేరిస్టిక్ శాండ్విచ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ బేరిస్టిక్ శాండ్విచ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. బేరిస్టిక్ శాండ్విచ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? జనరల్గా మనకు 3 క్యాండిల్స్ కలిసి క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్ని మనము 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. నార్మల్గా ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్ అనేది బుల్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఫామ్ అయ్యే ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ అనేది బేర్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఒక రెడ్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయర్స్ అనేవారు మార్కెట్ని హై పాయింట్ వద్దకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అది ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమనించండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ అనేవారు మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని హై పాయింట్ వద్దకు తీసుకువెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఒక రెడ్ క్యాండిల్ మరియు గ్రీన్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ గమనించారు కదా. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి రోజు అంటే మొదటి క్యాండిల్ యొక్క ఫార్మేషన్ గమనించండి. మార్కెట్ అనేది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ క్రియేట్ చేసింది. అంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డే మార్కెట్ గమనించినట్లయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అంటే మార్కెట్ అనేది ఫ్లాట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ప్రీవియస్గా ఉన్న గ్రీన్ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో దానిని క్రాస్ చేసి క్లోజ్ అయింది. అలాగే ఇప్పుడు ఈ క్యాండిల్ యొక్క క్లోజ్ ఎక్కడ ఉంటుంది సార్? కిందన ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి థర్డ్ డే మార్కెట్ గమనించినట్లయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అంటే ప్రీవియస్గా ఉన్న రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని కిందన ఓపెన్ అవ్వడం జరిగింది. అలాగే క్లోజింగ్ అనేది ప్రీవియస్గా ఉన్న అంటే మొదట క్రియేట్ అయిన గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని యొక్క క్లోజింగ్కు ఆల్మోస్ట్ సమానంగా క్లోజ్ కావాలి. ఈ విధంగా ఫామ్ అయినప్పుడు మాత్రమే అది ఒక బేరిస్టిక్ శాండ్విచ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అవుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేరిస్టిక్ శాండ్విచ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి నార్మల్గా మనకు ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్ యొక్క నేమ్ గమనించినట్లయితే ఇది 3 వర్డ్స్తో క్రియేట్ అవ్వడం జరిగింది సార్. 1 బేరిష్, 2 స్టిక్, 3 శాండ్విచ్. ఈ 3 వర్డ్స్తో ఈ ప్యాటర్న్ యొక్క నేమ్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఈ ప్యాటర్న్లో ఫామ్ అయ్యే మొదటి గ్రీన్ క్యాండిల్ అనేది ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్ కానీ లేదా స్మాల్ గ్రీన్ క్యాండిల్ కానీ అయి ఉండాలి. అలాగే తర్వాత ఫామ్ అయ్యే రెడ్ క్యాండిల్ అనేది ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ కానీ లేదా స్మాల్ రెడ్ క్యాండిల్ కానీ అయి ఉండాలి. అలాగే థర్డ్ డే ఫామ్ అయ్యే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక బుల్లిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. ఈ బుల్లిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో అనేది చూడడానికి ట్రై చేయండి. ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్లేస్ చేయడం జరిగింది. మరి ఈ ప్యాటర్న్ అనేది ఒక అప్ ట్రెండ్లో ఫామ్ అయింది అనుకుందాం. మరి మనం ఏం అర్థం చేసుకోవచ్చు సార్? మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకుంటున్నారని అర్థము. దీని ద్వారా ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ అనేది ఏ టైం ఫ్రేమ్లలో ఫామ్ అవ్వడం జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. జనరల్గా మనకు రీటైల్ ట్రేడర్స్ అనేవారు 4 విధాలుగా ట్రేడ్ చేయడం జరుగుతుంది. 1 స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4
పొజిషనల్ ట్రేడింగ్. ఈ 4 ట్రేడింగ్ స్టైల్స్ యొక్క టైం ఫ్రేమ్లలోనూ ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఈ ప్యాటర్న్ అనేది మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? మనం ఏ ప్యాటర్న్ అయినా ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే చార్ట్ని డైలీ ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. దాని ద్వారా మాత్రమే మనం ఏ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయినా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఇప్పుడు ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది అనుకుందాం. మరి మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి? గమనించినట్లయితే ప్రీవియస్గా మనకు ఒక అప్ ట్రెండ్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మనకు ఒక స్వింగ్ హైలో ఈ ప్యాటర్న్ అనేది మీన్స్ బేరిస్టిక్ శాండ్విచ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మనము ఒక ప్రాపర్ రీటెస్ట్ కానీ లేదా ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. స్టాప్ లాస్ అనేది ఈ బుల్లిష్ మార్బోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో మీన్స్ థర్డ్ క్యాండిల్ ఏదైతే ఉందో దానిపైన ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్పై గమనించండి. ప్రీవియస్గా మనకు ఒక ప్రాపర్ అప్ ట్రెండ్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మనకు ఒక స్వింగ్ హైలో ఈ ప్యాటర్న్ అంటే బేరిస్టిక్ శాండ్విచ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మనము ఒక ప్రాపర్ రీటెస్ట్ తీసుకొని ఎంట్రీ తీసుకుంటాము. ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో అంటే బుల్లిష్ మార్బోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దానిపైన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఏ విధంగా మూవ్ వచ్చిందో మీరు గమనించవచ్చు. ఇది ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో వారు ఒక లైక్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉందంటే కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.